హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్యూర్ తేనెని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మన ఛానల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పై అధికారులు ఎవరికన్నా సరే ఒక 5,000 చెప్పినట్టు ఆలకిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇంట్లో తేనెను మీరే ఈ వీడియో చూసి టెస్ట్ చేసుకోవచ్చు, అది ప్యూరా కాదా అని. కానీ దాని ఫలితాలు కామెంట్ బాక్స్ లో ఏ కంపెనీ అది ప్యూరా కాదా అని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్ ఉండబోతుంది. ఏంటా సర్ప్రైజ్ అనేది వీడియో చివరిలో చూద్దాం. రియల్ తేనె ఏ విధంగా గుర్తుపట్టాలో ఇప్పుడు ప్రయోగం ద్వారా తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక అగ్గిపెట్టె, ఒక నోటు, దానిపైన తేనెను వేసి ఈ విధంగా ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అగ్గిపెట్టే ఒక మంటను ఆ నోటు కింద వెలిగించినట్లయితే పేపర్ కాలకూడదు, నానకూడదు. బెల్లపాకం చక్కెర పాకం అయితే పేపర్ కాలిపోతే నానిపోతుంది. చేసాపు వేడెక్కిందా? వేడెక్కింది వాస్తవానికి. ఇప్పుడు అగ్గిపుల్లది ఒకసారి చేస్తారా? సెకండ్ టెస్ట్ లో భాగంగా అగ్గిపుల్లను నిండి ఉన్న తేనె బాటిల్లో వేయవలసి ఉంటుంది. ఈ చిన్న తేనె, ఇవి పెద్ద తేనె. ఇక్కడ సైడే కొంచెం మంట పెట్టడం జరిగింది, అయినా కూడా ఏం కాలేదు. కల్తీ అయితేనేమో కాలిపోయేది. ఫ్రెండ్స్, సెకండ్ టెస్ట్ కోసం అగ్గిపుల్ల వేసిన నిండు తేనె సీసాను ఈ విధంగా వీడియో చూపించిన విధంగా చేయవలసి ఉంటుంది. చక్కెర పాకం అయితే బంకనే ఎక్కువ ఉంటాయి. ఒరిజినల్ తేనె అయితే ఇక్కడ కొత్తది. అది రాపోయిందంటే తేనె కాదు. ఓకే, పైకి వచ్చేసింది. కల్తీ ఎక్కువ సరికి జెన్యున్ ప్రోడక్ట్ ఏంటిదో అసలు గుర్తుపెట్టలేకపోతున్నాం. ఫ్రెండ్స్, ఈ తేనెలో ముంచిన అగ్గిపుల్ల వెలుగుతుందో లేదో ప్రయోగాత్మకంగా చూద్దాం. వెలగకపోతేనేమో తేనె కల్తీ అన్నట్టు, వెలిగిందంటే తేనె ప్యూర్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తేనెను టెస్ట్ చేసే సమయంలో ఎక్కడ కట్ చేయకుండా ఉన్నట్టు చూపిస్తున్నాం. అది మీరు కూడా గమనించి ఉంటారు. సెకండ్ టెస్ట్ లో భాగంగా అగ్గిపుల్ల వెలుగుతుందో లేదో చూద్దాం. వావ్, వెలిగింది. అంటే దీని అర్థం ప్యూరా కాదా అనేది ఒక కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 2 టెస్టులను కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3వ టెస్ట్లోకి వెళ్ళబోతున్నాం. ఆ 3వ టెస్ట్ ఏంటంటే వాటర్ లో తేనె వేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా తేనె వేస్తున్న కొద్ది మన అడుగుకు వెళ్ళిపోతుంది కదా తేనె. అదే కల్తీ అయితే ఆ వాటర్ లో మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ తేనె కాబట్టి వేసిన ప్రతి డ్రాప్ మన అడుగు భాగానికి వెళ్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఎలా వేలు ముంచి నాలుక మీద పెట్టుకొని చూడు, నీళ్ళలాగా ఉంటాయి సప్పగానే. ఏ మాత్రం నీళ్ళు తీకొచ్చేయాలి తీయాలి. ఎవరి దగ్గర మీరు తేనె కొన్నా. ఇప్పుడు అగ్గిపుల్ల ఉంది అమ్మ, అది వాటర్ లో వేసి ఒకసారి అంటించండి. ఒకసారి అంటుకుంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంత ముందుకు తేనెలో వేసినప్పుడు అగ్గిపుల్ల మండింది కదా. ఇప్పుడు వాటర్లో వేసినాం, ఇది మండుతుందో లేదో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక రోజంతా మన తేనెలో ముంచి నానబెట్టి ఎలిగితే ఎలగాలి. వాటర్లోది నానిపోయి చెమ్మతనం చల్లదనం తగిలితేనే ఎలగ. మందు నానిపోయి అందులో విడిపోతాను అన్నమాట.
అత్తయ్య ఒక ఏగనం పట్టి అందులో నుంచి ఏ మాత్రం కూడా బెల్లపాక చక్కెర పాకం అయితే రెక్కలు కంటుకొని అడుగునే ఉండిపోదు. ఒరిజినల్ తేనె అయితే అడుగునే ఉండిపోదు, ఎర్ర తిరిగి లేచిపోయి ఎగిరిపోదు. ఈగ నాది ఇక పోయింది. ఇగో పడిపోయింది. ఇదిగో ఇదిగో చూడు, ఈగన ఏది 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 అగో అడుగుకి వెళ్ళిపోయింది. అదిగో ఆ ఈగ పైకి లేగిసిపోయి ఎగరాలి. అది ఎగరలేదు అనుకో తేనె కాదు. అదిగో అదిగో సూపర్. రెక్కలకు కానీ కాళ్ళకి కానీ అంటూ పోయి పైకి లేకపోతే ట్రైన్ కాదు. ఏంటంటే బాగుంది. యాకిపుల్లది ఒకసారి వెలిగించండి ఒకసారి. రావట్లేదు ఫ్రెండ్స్, వాటర్ లో ఉంది కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా, బాగుంది తేనె. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఆగండి ఆగండి, వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్లో వీడియో చివరి వరకు చూసిన వారికి సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ ఏంటంటే తేనె అమ్మేవారి యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక నుంచి మీరు రకరకాల కెమికల్స్ కలిసిన తేనె వాడకుండా ప్యూర్ తేనెను వాడుకోండి. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా వీళ్ళని సంప్రదించినట్లయితే మీరు ఈ స్టేట్లో ఎక్కడున్నా కానీ మీకు కొరియర్ ద్వారా తేనెను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు కొంతవరకైనా ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ విశ్వ. బాయ్ బాయ్.